सर्वार्थ यन्नत्वा कृतकृत्याश्चस्तन्नमामि गजाननम् शारदा शारदां पूजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमः पाणिनिकाच्यायन पतञ्जलिभ्यः शब्दविद्या संप्रदायकर्तृभ्यो వంశఋషిభ్యో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః. ఈ రోజు నుంచి షష్ఠీ శేషే అనేటువంటి సూత్రం చెప్పుకున్నాం. షష్ఠ్యర్థః సంబంధత్వేన తత్తద్రూపేణ చ స్వస్వామిభావాదిః సంబంధః సంబంధత్వేన క్రియాకారక భావశ్చ. మనం అక్కడ నిన్నటి రోజున అనుకున్నాం ఒకసారి. శేష అంటే ఉక్తాదన్య శేష, చెప్పగా మిగిలినటువంటి దాన్ని శేషము అంటారు. ఏది చెప్పారు అంటే ఇంతవరకు చెప్పినటువంటి వాటిల్లో కారక ప్రాతిపదికార్థ వ్యతిరిక్త అని చెప్పగా మిగిలింది. కారకము అనేది క్రియాకారక భావము. ఆ క్రియాకారక భావ సంబంధాన్ని చెప్పారు ఆ ద్వితీయాది విభక్తుల ద్వారా. ప్రథమా విభక్తి దగ్గర ప్రాతిపదికార్థం చెప్పారు. అంచేత ప్రాతిపదికార్థము కారకము, ఈ కారక ప్రాతిపదికార్థ వ్యతిరిక్తమైన సంబంధాన్ని, ఉదాహరణకి స్వస్వామి భావము, స్వస్వామి, రాజుకి సేవకుడికి స్వస్వామి భావ సంబంధం ఉంటుంది. అలాంటి సంబంధాలని శేషము అని అంటారు. అంచేత షష్ఠ్యర్థః సంబంధత్వేన తత్తద్రూపేణ చ స్వస్వామి భావాదిః సంబంధః. ఇక్కడ తత్తద్రూపేణ అంటే సంబంధము ఏ రకరకాలుగా ఉండొచ్చు. స్వస్వామి భావము, లేదా వాచ్యవాచక భావము, లేదా సేవ్య సేవక భావము, జన్య జనక భావము, పోష్య పోషక భావము, ఇట్లాగా తత్తద్రూపేణ అనేక విధములుగా సంబంధం ఉండొచ్చు. తర్వాత ఇంకొకటి సంబంధత్వేన క్రియాకారక భావశ్చ. క్రియాకారక భావాన్ని కూడా మనం సంబంధత్వేన వివక్ష చేస్తే అక్కడ కూడా షష్ఠీ విభక్తి వస్తుంది. ఈ క్రియాకారక భావం అనేది మనము క్రియతోటి సాక్షాత్ లేదా పరంపరయా సంబంధం ఉన్నటువంటి కారకములు, కర్మాది కారకములు, ఆ కర్మాది కారకాలని క్రియాకారక భావం కనుక మనం వివక్ష చెయ్యకపోతే దాన్ని కూడా కేవల సంబంధత్వంగా, కేవల సంబంధంగా కనుక వివక్ష చేస్తే అక్కడ కూడా షష్ఠీ విభక్తి వస్తుంది. అంచేత ఈ శేషం అనేది రెండు. రాజ్ఞ పురుష ఇత్యాదుల్లో రాజుకి పురుషుడికి ఆ స్వస్వామి భావ సంబంధం లేదా సేవ్య సేవక భావం సంబంధం, ఆ సంబంధం వల్ల అక్కడ షష్ఠి వస్తుంది. అలా కాకుండా మాతుహు స్మరతి అనేటువంటి చోట ఇత్యాదుల్లో మాతరం స్మరతి అని, స్మరణములో తల్లి కర్మ, కర్మకి కర్మవాచకత్వాతు మాతృశబ్దం మీద ద్వితీయ వస్తుంది, మాతరం స్మరతి అని అవుతుంది. ఇక్కడ క్రియాకారక భావాన్ని, కర్మత్వాన్ని కనుక వివక్ష చేయకుండా కేవల సంబంధం మాత్రమే వివక్ష చేసినట్టయితే మాతృశబ్దం మీద షష్ఠీ కూడా వస్తుంది. షష్ఠీ చేస్తే మాతుహు స్మరతి నామ మాతృ సంబంధ స్మరణం అని అర్థం అన్నమాట. మాతరం స్మరతి అన్నప్పుడు మాతృకర్మక స్మరణం అని అక్కడ అర్థం వస్తుంది అన్నమాట. అంచేత కారక ప్రాతిపదికార్థ వ్యతిరిక్తమైన సంబంధాన్ని శేషము అని అంటారు. అలాగే
క్రియాకారక భావ సంబంధాన్ని వివక్ష చేయకపోతే లేదా క్రియాకారక భావాన్నే కేవలం సంబంధ మాత్రంగా వివక్ష చేస్తే దాన్ని కూడా శేషము అని అంటారు. అతయేవ అనేక సంబంధ సత్వేపి స్వత్వాది సంబంధ విశేష తాత్పర్యేణ చైత్రస్య నేదం వాసః ఇది ప్రయుజ్యతే. ఇక్కడ అందువలనే అతయేవ అనేక సంబంధ సత్వేపి అంటే అనేకమైన సంబంధములు ఉండే అవకాశం ఉన్నది కాబట్టి, అంటే దేనికి వాసము, వాసం అంటే నివాసము లేదా వస్త్రము అని కూడా అర్థం. నపుంసలింగంలో అయితే వాసస్ సకారాంశ శబ్దం, వాస, వాససి, వాసాంసి, అప్పుడు వాస అనేది వస్త్రము అని అర్థం. చైత్రస్య న ఇదం వాస అంటే ఈ వస్త్రము చైత్రునిది కాదు అని అర్థం దానికి. ఇక్కడ స్వత్వాది సంబంధ విశేష తాత్పర్యేణ అంటే వస్త్రమునకు చైత్రుడికి ఉన్న సంబంధం ఏమిటి అంటే స్వస్వామిభావం సంబంధం. వస్త్రము స్వం, దాని యొక్క యజమాని స్వామి చైత్రుడు, అంటే ఉభయులకి స్వస్వామిభావం సంబంధం. ఆ సంబంధాన్ని ఇక్కడ షష్ఠీ చేత చెప్తారు. కాబట్టి అనేక సంబంధ సత్వేపి అంటే సంబంధము అనేక విధములుగా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ, అంటే అది ధార్యధారక భావము అనుకోండి. ధార్యము ధరింపదగినటువంటిది వస్త్రము, ధారకుడు ధరించేటువంటి వాడు, లేదా క్రీత క్రయణ భావము అని అనుకోండి, కొనడము కొనేవాడు. ఇలా రకరకాల సంబంధాలు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం అక్కడ స్వస్వామిభావాది సంబంధ విశేషేణ ఆ తాత్పర్యంతో చైత్రస్య నేదం వాసః అనేటువంటి ప్రయోగం ఉన్నది. అతయేవ ఏకశతం షష్ఠ్యర్థాః ఇది షష్ఠీ స్థానే యోగా ఇది సూత్రం భాష్యం సంగచ్చతే. అనేక విధములైనటువంటి సంబంధాలు ఉండొచ్చు. అంటే అనేక సంబంధాలు, ఇప్పుడు సంయోగ సంబంధం అని అనుకోండి, వస్త్రము, వస్త్రాన్ని అతను ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఆ వస్త్రానికి అతడికి సంయోగం సంబంధం. అలాగా అనేక సంబంధాలు ఉన్నప్పటికీ ఈ శేషశబ్దము చేత సాధారణ సంబంధం, స్వస్వామిభావాది సాధారణ సంబంధం, ఆ సంబంధం మాత్రము చేత షష్ఠీ విభక్తిని వాడుతున్నాము. షష్ఠికి అనేక సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏకశతం షష్ఠ్యర్థా అని మహాభాష్యకారులు షష్ఠీ స్థానే యోగా అనే సూత్రంలో చెప్పడం సంభవించింది, కుదురుతుంది అని సంగచ్చతే. ద్వితీయాదితశ్చ క్రియాకారక భావస్య తత్తద్రూపేణైవ బోధః తథైవ అనుభవాత్. మాతుః స్మరతి ఇత్యాదో చ తత్తద్రూపేణ బోధః. ద్వితీయాదీనాం బాధికానాం సత్వాత్తు సంబంధత్వేనైవ బోధః మాతృ సంబంధి స్మరణమితి నవ్యాః. ఇప్పుడు రెండవ పక్షం అంటే శేషము అంటే రెండవ అర్థం ఏమిటి అంటే క్రియాకారక భావాన్ని కూడా అవివక్ష చేయడము అని, లేదా క్రియాకారక భావాన్ని కూడా సంబంధత్వేన వివక్ష చేయడము. అలా క్రియాకారక భావాన్ని కూడా సంబంధత్వేన వివక్ష చేయడము, అది కూడా శేషము అని. ద్వితీయాదితశ్చ ఇక్కడ రెండు పక్షాలు చెబుతున్నారు. ఏమిటంటే అక్కడ మనము ద్వితీయ చేస్తే ఏమవుతుంది, మాతృకర్మక స్మరణం అని అర్థం. అదే సంబంధాన్ని వివక్ష చేస్తే మాతృ సంబంధి స్మరణం అని అర్థం. ఇక్కడ
ద్వితీయాదితశ్చ క్రియాకారక భావస్య తత్తద్రూపేణైవ బోధః. తత్తద్రూపేణ అంటే ఆయా కర్మకారకమైతే కర్మరూపేణ, కరణకారకమైతే కరణరూపేణ, ఆ విధంగానే దాని నుండి బోధ అంటే మనకి అవగాహన వస్తుంది. కర్మ ద్వితీయలో కర్మని ద్వితీయ కాబట్టి కర్మత్వ రూపేణ, కరణము తృతీయ అయితే కరణత్వ రూపేణ, తత్తద్రూపేణైవ బోధ తథైవ అనుభవాత్ అంటే లోక వ్యవహారంలో ఆ విధంగానే అనుభవం ఉంది కాబట్టి. మాతు స్మరతి ఇత్యాదౌ చ తత్తద్రూపేణ బోధ. మాతు స్మరతి అనేటువంటి చోట కూడా అసలు తత్తద్రూపేణ అంటే వస్తుతః కర్మత్వాది రూపేణైవ బోధ అని. ద్వితీయాదీనాం బాధికానాం సత్వాత్తు సంబంధత్వేనైవ బోధః మాతృ సంబంధి స్మరణమితి నవ్యాః. ఇక్కడ రెండు పక్షాలు అన్నమాట. షష్ఠీ విభక్తి చేసినప్పటికీ కూడా ఆ క్రియాకారక భావాన్ని సంబంధ మాత్ర వివక్ష చేస్తున్నాం కాబట్టి అది ఎలాగ స్మరణములో తల్లి కర్మ అవుతుంది కాబట్టి షష్ఠీ వచ్చినప్పటికీ కూడా మాతృకర్మక సంబంధి మాతృకర్మ సంబంధి స్మరణం అని కర్మత్వ రూపేణే షష్ఠీ చేసినా దాని కర్మత్వ రూపంగానే బోధ అని ఒక పక్షం. అయితే నవ్యులు అంటే వైయాకరణంలో ప్రాచీనులు నవ్యులు అని ఉంటారు. ఈ నవ్యుల యొక్క అభిప్రాయం ఏమిటంటే కర్మత్వ వివక్ష చేస్తే ద్వితీయ విభక్తి వచ్చేస్తుంది కాబట్టి ద్వితీయాదీనాం బాధికానాం సత్వాత్, కర్మత్వం మీరు ఎప్పుడైతే వివక్ష చేశారో ద్వితీయ విభక్తి వస్తుంది. అందువల్ల ఇక్కడ కర్మత్వ రూపేణ బోధ కాదు, కేవలం సంబంధ రూపేణైవ బోధ అని నవ్యులు చెప్పారు. ద్వితీయాదీనాం బాధికానాం సత్వాత్తు అంటే కర్మత్వం ఉంటే ద్వితీయ, కరణత్వం ఉంటే తృతీయ, ఏదో సంప్రదానత్వం ఉంటే చతుర్థి, అపాదానత్వం ఉంటే పంచమి. ఈ విధంగా ఆయా కారక వివక్ష చేసినట్టయితే ఆ తత్సంబంధమైనటువంటి విభక్తి అపవాదంగా అంటే బాధకంగా దీనికి ఉంటుంది. షష్ఠి అనేది సామాన్యార్థం కాబట్టి అందుచేత ఇక్కడ షష్ఠి చేసాక ఇంకా కర్మత్వ బోధ ఉండదు, కేవలం సంబంధం మాత్రమే బోధ ఇక్కడ అని నవీనులు అన్నారన్నమాట. మాతృ సంబంధి స్మరణమితి నవ్యా అంటే అది అర్థం. ప్రాంచస్తు అత్రాపి క్రియాకారక భావమూలకం విశేషణత్వ రూపం విషయత్వమేవ నిమిత్తత్వమేవ వా తత్వేన సంబంధత్వేన వా వివక్షితం. అతయేవ హరిణా ప్రాచీనులు ఏమన్నారంటే ఇక్కడ కూడా సంబంధం చెప్పినా ఆ సంబంధానికి మూలము క్రియాకారక భావమే. అత్రాపి క్రియాకారక భావ మూలకం విశేషణత్వ రూపం విషయత్వమేవ నిమిత్తత్వమేవ వా తత్వేన సంబంధత్వేన వా వివక్షితం. అంటే క్రియాకారక భావ మూలకమే సంబంధము కూడా. ఇప్పుడు రాజ్య పురుష అంటే రాజుకి పురుషుడికి సంబంధం ఏమిటి అంటున్నాము? ఏదో స్వస్వామి భావ సంబంధము అంటాం, లేదా సేవ్య సేవక భావ సంబంధము. పురుషుడు సేవకుడు, రాజు సేవ్యుడు, ఇద్దరికీ ఉన్న సంబంధం స్వస్వామి భావ సంబంధం. అసలు ఈ సంబంధానికి మూలం ఏమిటి అంటే ఏం చెప్తారంటే రాజు ఏదో అతడికి కొంత ఇస్తున్నాడు, అతడు సేవ చేస్తున్నాడు, అంతేగాని ఉట్టినే చేయట్లేదు కదా. రాజుకు సేవకుడు అంటే ఆ సేవకుడు ఆ సేవ చేయడానికి అతను ఏదో కొంత ధనం వాడికి ఇస్తున్నాడు. రాజా కించిత్ దదాతి అని రాజు ఏదో ఒకటి కొంచెం ఆ సేవకుడికి ఇస్తున్నాడు, తీసుకుంటున్నాడు, సేవ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏమైంది? క్రియాకారక భావమే ఉంటుంది. రాజు ఇవ్వడము, సేవకుడు తీసుకోవడం. ఏదో విధంగా ఇట్లాంటి క్రియాకారక భావ సంబంధమే, ఈ క్రియాకారక భావమే
మనం చెప్పేటువంటి సంబంధానికి మూలకం. అంటే సేవ్య సేవక భావం చెప్పినా, స్వస్వామి భావ సంబంధం చెప్పినా, ఇప్పుడు ఈ పుస్తకము నాది అన్నామంటే ఆ పుస్తకాన్ని మనం ఏదో విధంగా కొనడమో తీసుకోవడమో ఎట్లాగో చేశాం. చేసినప్పుడే అది ఇది మమ పుస్తకం అయింది. అంటే ఈ స్వస్వామి భావ సంబంధం ఎలా ఏర్పడింది? అంతకు ముందు దానికి మూలం ఏమిటి అంటే క్రియాకారక భావమే. అది కొనడం వల్ల వచ్చిందా, లేదా ఎవరైనా ఇస్తే తీసుకోవడం వల్ల వచ్చిందా? ఎలా అయినా కూడా అక్కడ ఒకటి ఇవ్వడము తీసుకోవడము, లేదా కొనడం వల్ల డబ్బు ఇవ్వడము తీసుకోవడము. ఆ విధంగా ఈ స్వస్వామిభావాది సంబంధములన్నిటికీ కూడా మూలము ఏదో ఒక క్రియాకారక భావమే ఉంటుంది అని ప్రాచీనుల యొక్క అభిప్రాయం. అంచేది అత్రాపి క్రియాకారక భావ మూలకం. అది విశేషణత్వ రూపం విషయత్వమేవా నిమిత్తత్వమేవా. ఈ విశేషణము విషయమవడము లేదా నిమిత్తత్వం. విషయమవడము అంటే బుద్ధిలో ఒకప్పుడు భౌతికమైనటువంటి పదార్థం ఉండదు. అటువంటిప్పుడు ఏమని చేస్తాము? విషయత్వం అవుతుంది. లేదా నిమిత్తత్వము కారణముగా ఉంటుంది. ఈ క్రియాకారక భావము కారణముగా ఉంటుంది. అంటే మనం చెప్పుకునేటువంటి కారణం, రాజు ఏదో ధనం ఇచ్చాడు, సేవకుడు సేవ చేస్తున్నాడు, అక్కడ నిమిత్తం అన్నమాట ఆ క్రియాకారక భావం. తత్వేన సంబంధత్వేన వా. కాబట్టి అది విశేషణత్వ రూపంగా క్రియాకార భావ రూపంగా కానీ సంబంధత్వ రూపంగా కానీ వివక్షితమవుతుంది. అంటే వక్తువిచ్చా వివక్ష. కాబట్టి క్రియాకారక భావాన్ని వివక్ష చేస్తే ఆ విభక్తి వస్తుంది. అంటే కర్మత్వ వివక్షలో ద్వితీయ, కరణత్వ వివక్షలో తృతీయ వస్తాయి. అలా కాకుండా క్రియాకారక భావమూలకమైన విశేషణత్వైన సంబంధత్వ రూపేణ వివక్ష చేసినట్టయితే షష్ఠి విభక్తి వస్తుంది. అతయేవ హరిణా సంబంధ కారకేభ్యో అన్యః క్రియాకారక పూర్వకః శ్రుతాయాం అశ్రుతాయాం వా క్రియాయాం అభిధీయతే. అంచేత భర్తృహరి ఏమన్నాడంటే సంబంధము రైతే, ఈ సంబంధము కూడా ఏదో ఒక క్రియాకారక భావమే మూలంగా కలిగింది, కారణంగా కలిగి ఉంటుంది. అందుచేత సంబంధ ఇది కారకేభ్యో అన్యః, కారకముల కంటే ఇతరమైన సంబంధము. కారకముల కంటే ఇతరమైన సంబంధం అంటే కర్మత్వ సంప్రదానత్వ అపాదానత్వాది కారకం, అది క్రియాకారక భావం. దానికంటే అన్యః భిన్నమైన సంబంధం ఇది. అయితే ఈ భిన్నమైన సంబంధం కూడా క్రియాకారక పూర్వక, ఇది కూడా క్రియాకారక పూర్వకమైనది అన్నాడు. అంటే ఏ సంబంధము ఏర్పడాలన్నా దానికి ముందు ఏదో ఒక క్రియాకారక భావం ఉండాలి. శ్రుతాయాం అశ్రుతాయాం వా క్రియాయాం అభిధీయతే. అక్కడ క్రియ వినపడచ్చు, వినపడకపోవచ్చు. అంటే ఏమిటి? క్రియ వినపడడం వినపడకపోవడం. రాజా దదాతి, పురుష స్వీకరోతి. రాజు ఇస్తున్నాడు, పురుషుడు తీసుకున్నాడు. రాజా పురుషాయ ధనం దదాతి, రాజు ఆ పురుషుడికి సేవకుడికి డబ్బు ఇస్తున్నాడు, ఆ సేవకుడు తీసుకుంటున్నాడు. అలా ఉండడం చేత ఇద్దరికి సేవ్య సేవక భావ సంబంధం ఏర్పడింది. అంటే ఈ సంబంధం ఏర్పడడానికి పూర్వం ముందు ఏం జరుగుతోందో ఇవ్వడము తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే క్రియాకారక భావం ఉన్నది. అయితే ఈ క్రియ మనకి ఇప్పుడు వినపడకపోవడం చేత ఇక్కడ క్రియాకారక భావం లేదు అని అనుకుంటున్నాం. శృతాయాం అశ్రుతాయాం వా క్రియాయాం, క్రియ వినపడినా వినపడకపోయినప్పటికీ అభిధీయతే. ఏది? క్రియాకారక భావ అభిధీయతే, క్రియాకారక భావము చెప్పబడుతోంది. అందువల్లే ఆ సంబంధము అని అంటున్నాం. సాక్షాత్గా క్రియ వినపడితే క్రియాకారక భావం మనకి తెలుస్తోంది కాబట్టి కర్మత్వాది వివక్షలో ద్వితీయాది విభక్తులు వస్తున్నాయి. ఎప్పుడైతే క్రియ వినపడటం లేదో ఇక్కడ క్రియాకారక భావం లేదు అనుకుంటున్నాం. కానీ వస్తుతః ఇక్కడ కూడా క్రియాకారక భావం ఉన్నది. ఆ కారణంగానే ఈ సంబంధం అనేది ఏర్పడుతోంది అని చెప్పారు.
క్రియాకారక సంబంధ కారణం శేష సంబంధస్తు ఫలభూత. అది అంటే నిమిత్తత్వేన విషయత్వేన వా అని వెనకాల చెప్పారు కదా. అంచేది ఇప్పుడు చెప్పేటువంటి శేష సంబంధం సేవ్య సేవక భావము, స్వస్వామి భావము ఇత్యాది సంబంధములు ఏవైతే ఉన్నాయో అది ఫలరూపమైనది. ఫలరూపమైనదంటే దానికి ముందు కారణము కార్యం అన్నమాట. కారణం ఏమిటి? నిమిత్తం ఉంది. ఏమిటి? క్రియాకారక భావం. ఆ క్రియాకారక భావ నిమిత్తకమైన సేవ్య సేవక భావ సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి క్రియాకారక సంబంధ కారణం దేనికి? ఈ శేష సంబంధాన్ని కలగడానికి. శేష సంబంధస్తు ఫలభూత అంటే ఈ కారణం వల్ల ఈ సంబంధం ఏర్పడింది. మనం సేవ్య సేవక భావ సంబంధము అంటున్నామంటే ఈ సంబంధానికి మూలం ఏమిటి? కారణం ఏమిటి అంటే క్రియాకారక భావమే. యథా రాజ్ఞ పురుష ఇత్యత్ర రాజపురుషౌ కర్తృ సంప్రదాన రూపౌ అభూతాం. అదే చెప్తున్నారు ఇక్కడ. రాజు పురుషుడు వీళ్ళ మధ్య రాజ్ఞ పురుష అన్నప్పుడు వీరు ఉభయులకి స్వస్వామి భావ సంబంధము అంటున్నామంటే, లేదా సేవ్య సేవక భావ సంబంధము అని అంటున్నామంటే అక్కడ ఏమున్నది? దాని సంబంధానికి పూర్వం నిమిత్తం కారణం ఏమిటి అంటే ఈ రాజపురుషులు, రాజము కర్త, పురుషుడు సంప్రదానం, కర్తృ సంప్రదాన రూపౌ అభూతాం. దానికి ముందనమాట ఏమిటి? రాజు కర్త, ఈయన పురుషుడు సంప్రదానం అంటే రాజు పురుషుడికి ఏదో ఇస్తున్నాడు, అందువల్ల అతడు సంప్రదానం అవుతాడు. అంచేత వాడు ఉభయుల మధ్య క్రియాకారక భావ సంబంధం ఉన్నది. ఆ ఉన్నటువంటి సంబంధము ఈ సేవ్య సేవక భావ సంబంధం ఏర్పడడానికి కారణం. రాజా పురుషాయ దదాతీతి తన్మూలక స్వస్వామి భావ ప్రతీతౌ కర్త్రాది విశేష రూపత అనవగమ. ముందు రాజు కర్త, పురుషుడు సంప్రదానము. ఎందుకు? రాజా పురుషాయ దదాతి, రాజు పురుషుడికి ఏదో ఇష్టానం దదాతి, అందువల్ల రాజు కర్త, పురుషుడు సంప్రదానం. అయితే తన్మూలకంగా ఏర్పడిన ఈ స్వస్వామి భావ సంబంధం, ఈ స్వస్వామి భావ సంబంధం ఎప్పుడైతే చెప్పామో అప్పుడు అక్కడ కర్తృత్వ సంప్రదానత్వాలు ప్రతీయమానం కావటం లేదు, అంతే. తన్మూలక స్వస్వామి భావ ప్రతీతౌ కర్త్రాది విశేష రూపత అనవగమ. అంటే రాజు కర్తగాను పురుషుడు సంప్రదానంగాను తెలియబడటం లేదు, కానీ ఉన్నది. ఆ సంబంధం లేదే ఈ సంబంధం రాదు అని చెప్తున్నారు. కారక శబ్దేన శ్లోకే కరణత్వాది శక్తయ ఉచ్యంతే. సంబంధ కారకేభ్యో అన్య అనే శ్లోకంలో కారక శబ్దం చేత ఈ కర్తృత్వ కర్మత్వ కరణత్వాది శక్తులు చెప్పబడతాయి. అంటే ఏమిటి? కర్మత్వ శక్తి మత్ కారకం కర్మకారకం, కరణత్వ శక్తి మత్ కరణకారకం అని ఇంతకు ముందే మనం అనుకున్నాం. తృతీయాది విభక్తులకు అర్థం చెప్పేటప్పుడు కర్మత్వ శక్తి మత్ అంటే కర్మత్వ శక్తి కలది. కర్మత్వ శక్తి అంటే ఏమిటి అనేది వివరణ ఇచ్చారనుకోండి. అలాగా కారకములు అంటే కర్తృత్వ కర్మత్వ సంప్రదానత్వ అపాదానత్వాది శక్తులు అన్నమాట. ఆ శక్తులు కలిగిన వాటినే మనం కారకములుగా వ్యవహరిస్తూ ఉంటాం. దాని చేత ఈ కారకములు అంటే కర్మకరణ సంప్రదానాది కారకములు. వాటికంటే అన్యః క్రియాకారక పూర్వక సంబంధ ఉంటుందన్నమాట. తర్వాత అత్ర అశ్రూయమాణ దానాది క్రియా సంబంధ లక్షణ కార్యానుపపత్య అనుమీయమాన సన్నిహితేతి తన్ముఖేన సమన్వయ. మనకి ఇక్కడ క్రియాయాం శ్రుతాయాం అశ్రుతాయాం. ఇప్పుడు క్రియాయాం శ్రుతాయాం మనం క్రియ వినపడుతూ ఉంటే మనం దాన్ని ఏం చేస్తామంటే క్రియాకారక భావ సంబంధం ఉంది అని చెప్పేస్తాం. ఒక్కొక్కప్పుడు క్రియ వినపడినప్పటికీ కూడా
ఆ కారక సంబంధాన్ని అవివక్ష చేసి సంబంధ మాత్రాన్ని స్వస్వామిభావాది కేవల సంబంధాన్ని వివక్ష చేస్తాం అన్నమాట. అంచేత శృతాయాం అశ్రుతాయాం అని అన్నారు. అత్ర అశ్రూయమాణ దానాది క్రియా సంబంధ లక్షణ కార్య అనుపపత్య. ఇప్పుడు ఏమైంది, రాజు ఈ సేవకుడికి ఇస్తున్నాడు అనేటువంటి చోట మనకి దదాతి అనేటువంటి క్రియ వినపడటం లేదు. దదాతి క్రియ వినపడకపోతే దాన క్రియా లక్షణం దానివల్ల ఏం రావాల్సి వస్తుంది, సంప్రదానత్వం రావాల్సి వస్తుంది. దానక్రియ చేసేటువంటి రాజుకి కర్తృత్వం రావాల్సి వస్తుంది. ఈ కర్తృత్వము కానీ సేవకుడికున్న సంప్రదానత్వం కానీ మనకి ప్రతీయమానంగా తెలియబడుతోంది, అది చెప్పబడటం లేదు. కాబట్టి ఏమన్నాడంటే అశ్రూయమాణ దానక్రియా సంబంధ లక్షణ కార్య అనుపపత్య. దానక్రియా సంబంధ లక్షణమైన కార్యం అంటే ఏమవుతుంది, సంప్రదానత్వం కనుక తెలియబడితే చతుర్థి విభక్తి రావాలి. అంచేత ఆ కార్య అనుపపత్య అనుమీయమాన సన్నిహిత ఇది తన్ముఖేన సమన్వయ. అయితే ఆ దానక్రియ వినపట్టం లేదు కాబట్టి దానికి సంబంధించిన సంప్రదానత్వం అనేది ఇక్కడ లేకపోయినా అది ఊహింపబడుతుంది. అనూహ్యమాన సన్నిహితేతి, అదే దగ్గరగా ఉంది కాబట్టి. దగ్గరగా ఉండడం అంటే దానక్రియ తర్వాతనే సేవ్య సేవక భావం అనేది ఏర్పడుతుంది. అంటే సేవ్య సేవక భావం అనే సంబంధానికి సన్నిహితమైనది ఈ సంప్రదానత్వం, దానక్రియ వల్ల వచ్చేటువంటి సంప్రదానత్వం అన్నమాట. సన్నిహితేతి తన్ముఖేన సమన్వయ, అంటే ఆ సంప్రదానత్వాది ముఖముగా మనకి అన్వయం అర్థం తెలుస్తుందను. సమన్వయ అంటే సిద్ధస్వభావానాం ద్రవ్యాణం తాం వినా పరస్పరం సంబంధాభావాత్. అది సిద్ధస్వభావానాం ద్రవ్యాణం అంటే సిద్ధమైన ఒక స్వభావము కలిగినటువంటి, అంటే ద్రవ్యములు ఏదో ఒక దానితోటి క్రియ ద్వారా సంబంధం కలిగి ఉంటాయి. ఏ క్రియ లేకపోతే వాటికి సంబంధం ఏర్పడటం కుదరదు. ఇప్పుడు రాజు పురుషుడు వీళ్ళిద్దరికి సంబంధం ఎలా ఏర్పడుతుంది, ఏదో పుస్తకము మనిషి, నేను నా పుస్తకం అన్నాం. దీనికి నాకు, ఈ పుస్తకానికి నాకు సంబంధం ఏదో ఒక క్రియ ద్వారా ఏర్పడాలి. అంచేత సిద్ధ స్వభావానాం ద్రవ్యాణం తాం వినా అంటే క్రియ లేకుండగా పరస్పరం సంబంధాభావాత్, అసలు పరస్పరం సంబంధమే ఏర్పడదు. కాబట్టి ఇక్కడ సంబంధాన్ని చెబుతున్నాం కాబట్టి వాళ్ళిద్దరికి మధ్య క్రియ ఉన్నది అని సన్నిహితమైంది క్రియ, దానక్రియ అనమాట. అది ఊహింపబడుతుంది. క్రియాహి నిశ్రయణీవా సంబంధం కరోతి. నిశ్రయణి అంటే నిచ్చెన. క్రియ ఏం చేస్తోంది, రెండిటికి సంబంధాన్ని కలుపుతోంది. అంటే నిచ్చెనలాగా, ఇప్పుడు నిచ్చెన మనం ఒకదానికి పైకి ఎక్కాలి అంటే ఆ నిచ్చెన ఏం చేస్తుంది, మనకి అది కింద ఉన్న నేలకి పై భాగానికి సంబంధాన్ని కలుపుతోంది. కాబట్టి మనం ఈ నిచ్చెన ద్వారా పైకి ఎక్కగలుగుతున్నాం. అలాగే ఇక్కడ కూడా ఏమిటి, సంబంధం ఏర్పడుతోంది అంటే దానికి ముందు క్రియ ఉందన్నమాట. అంటే క్రియ ద్వారా ఈ సంబంధం ఏర్పడుతుంది. ఆ క్రియ ఎదురుగుండా కనపడలేదు కాబట్టి సంప్రదానత్వాత్తు చతుర్థి విభక్తి రావటం లేదు. అది క్రియాహి నిశ్రయణీవా, క్రియ నిత్యంలాగా సంబంధం కరోతి, రెండింటికి సంబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. ద్రవ్యములు ఉన్నాయనుకోండి, లోకంలో ద్రవ్యాలన్నీ అంటే కనపడేటువంటి పదార్థాలన్నీ ద్రవ్యములే. అయితే ఓ ద్రవ్యానికి సంబంధం ఉండాలంటే మధ్యలో క్రియ ఉండాలి. ఇప్పుడు టేబుల్ మీద పుస్తకం ఉందనుకోండి, ఈ పుస్తకానికి టేబుల్కి సంబంధం అంటే రెండింటికి ఆధార ఆధేయ భావం సంబంధం. ఈ పుస్తకాన్ని అది భరిస్తోంది టేబుల్. అంచేత క్రియ లేదే రెండింటికి సంబంధం ఏర్పడే అవకాశం లేదనమాట. ఏవంచ సంబంధినోరపి అనుమీయమాన క్రియా నిమిత్తత్వ రూపం కారకత్వం అస్తి. కాబట్టి సంబంధము
మనం చెప్తున్నప్పటికీ ఈ సంబంధానికి ఏర్పడడానికి కారణముగా క్రియ పూర్వమునందు ఉంటుంది. సంబంధినో అంటే రెండిటికి వేటికైతే మనము సంబంధం చెబుతున్నామో వాటిని సంబంధి అంటారు. సంబంధినో అంటే రెండిటికి చెబుతాం. రాజు పురుషుడు, పుస్తకము టేబుల్, లేదా పుస్తకము నేను, ఇలాగా సంబంధము కలిగినది సంబంధి. ఈ సంబంధము చెప్పాలంటే మినిమం రెండు ఉండాలి. ఆ రెండిటికి రెండు ద్రవ్యాలు ఉంటే రెండిటికి సంబంధం చెబుతాం. సంబంధినో అపి కేవలం సంబంధము అని మనం అంటున్నా, ఆ సంబంధము కలిగినటువంటి వాటికి అనుమీయమాన క్రియా నిమిత్తత్వ రూపం కారకత్వం అస్తి. మనం ఊహించేటువంటి క్రియా నిమిత్తమైన కారకత్వం ఉంటుంది. అంటే రాజాపురుష అనే చోట, రాజ్యపురుష అనే చోట రాజుకర్త, పురుషుడు సంప్రదానము. ఇక్కడ ఇవ్వడము పుచ్చుకోవడం అనేటువంటి సంబంధము, దదాతి అనేది క్రియ ఉంది. ఆ క్రియా నిమిత్తముగా సేవ్య సేవక భావం అనే సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే అనుమీయమాన క్రియ ఉన్నదో దానివల్ల ఒక్క నిమిషం ఉండండి. కాబట్టి రాజుకి పురుషుడికి ఈ సేవ్య సేవక భావ సంబంధం ఏర్పడడానికి దానికి ముందు క్రియ ఊహింపబడుతుంది. అదే క్రియ నిమిత్తం. సంబంధినోరపి అనుమీయమాన క్రియా నిమిత్తత్వ రూపం కారకత్వం అస్తి. అనుమీయమాన క్రియ అంటే దదాతి అనే క్రియ అక్కడ కనపట్టలేదు, కానీ ఉంది, ఊహింపబడుతోంది. ఎందుకంటే అది లేనిదే ఆయన ఊరికే సేవ చేయడు కదా, కాబట్టి ఆయన జీతం ఇస్తాడు. అందువల్ల దానం అనేటువంటి క్రియ అక్కడ ఉన్నది. ఆ క్రియ ఊహింపబడుతుంది. ఆ క్రియా నిమిత్తంగానే సేవ్య సేవక భావం అనే సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి ఆ క్రియా నిమిత్తమైన కారకత్వం వాటికి ఉంటుంది. అయితే ఆ కారకత్వాన్ని మనం వివక్ష చేయటం లేదు, ఎందుకంటే అక్కడ దదాతి అనే క్రియ కనపట్లేదు కాబట్టి. మాతు స్మరతీతి శృతాయాం, రాజ్య పురుష దగ్గర ఆ సంబంధానికి మూలమైనటువంటి క్రియ లేదు కాబట్టి ఆ క్రియా నిమిత్తమైనటువంటి సంప్రదానత్వ లక్షణమైనటువంటి ఆ చతుర్దేవి భక్తి అవి అక్కడ రావటం లేదు, క్రియ వినపడటం లేదు. అంచేది అక్కడ క్రియ అనుమీయమాన క్రియ అంటాం. శృతమైన క్రియ మాతుహు స్మరతి, ఇక్కడ స్మరతి అని క్రియ ఉన్నది కాబట్టి స్మరణ క్రియలో కర్మ తల్లి అవుతుంది. కర్మకి కర్మత్వ వివక్షాయాం కర్మణి ద్వితీయ మాతరం స్మరతి అన్నారు. కానీ ఆ కర్మత్వాన్ని అవివక్ష చేసి ఏం చేస్తున్నాం, సంబంధ మాత్ర వివక్షలో షష్ఠీ చేస్తున్నాం. అత్ర క్రియా కర్మత్వ మూలక సంబంధ. ఇక్కడ క్రియలో కర్మ అవుతుంది, అంచేది క్రియాకారక భావం సంబంధం. సామీప్యాద్యపి బుద్ధిస్థ ఏకదేశాధికరణక స్థితి క్రియాకర్తృత్వ నిమిత్తకం ఇత్యాద్యూహ్యం. అలాగా బుద్ధిస్థమైనటువంటి, ఎలాగంటే స్పష్టంగా ఇక్కడ మాతుహు స్మరతి అన్నప్పుడు క్రియ వినపడుతుంది. శృతాయాం అశ్రుతాయాం అని రెండు పైన ఇచ్చారు శ్లోకంలో. రాజ్య పురుష దగ్గర దదాతి క్రియ వినపడటం లేదు, అక్కడ లేదు. అలా కాకుండా మాతుహు స్మరతి అన్నప్పుడు స్మరతి క్రియ ఉన్నది. ఇక్కడ క్రియాకారక భావ మూలకమైన సంబంధం అన్నమాట షష్ఠీకి. అంచేత మాతు ఇక్కడ జన్యజనక భావం సంబంధము, అంచేత మాతృ సంబంధమైన స్మరణం.
అంచేత క్రియా కర్మత్వ మూలక సంబంధ. స్మరణ క్రియలో కర్మ తల్లి కాబట్టి క్రియాకర్మత్వ మూలక సంబంధ. సామీప్యాద్యపి ఇప్పుడు వృక్షస్య శాఖ అన్నాం. అక్కడ అవయవి భావం, అవయవము అవయవి, వృక్షం అవయవి, దాని యొక్క ఒక భాగం అవయవం శాఖ. అటువంటిప్పుడు వృక్షస్య శాఖ అంటాం. సామీప్యం మనం ఒక్కొక్క సందర్భంలో సమీపము అనే అర్థంలో కూడా వాడుతూ ఉంటాం. ఈ బుద్ధిస్థ సామీప్యాద్యపి బుద్ధిస్థ ఏకదేశాధికరణక స్థితిక్రియాకర్తృత్వ నిమిత్తకం ఇత్యాది ఊహ్యం. మనకి క్రియ ఎలా ఉన్నది అక్కడ అని సందేహం వస్తుంది. ఇప్పుడు వృక్షస్య సమీపే అక్కడ ఫలం పడింది అనుకోండి, వృక్షస్య ఫలం పతతి అన్నాం. పతతి క్రియ ఉన్నప్పుడైతే పతన క్రియ కనపడుతోంది, వృక్షం నుండి బండు పడుతోంది కాబట్టి వృక్షం అపాదానం. ఆ అపాదానం మూలకంగా పతతి క్రియ వినపడకపోయినట్టయితే, లేకపోతే వృక్షస్య ఫలం అన్నాం అనుకోండి, అక్కడ క్రియ లేనప్పుడు అపాదానత్వం అనుమీయమానం అవుతుంది. అలాగే కర్తృత్వం అనుమీయమానం అవుతుంది. అస్థి అని ఎక్కడా కూడా మనకి వ్యాకరణ రీత్యా వాక్య లక్షణంలో క్రియ తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా క్రియ ప్రయోగించకపోతే సర్వత్రా అస్థిక్రియ అనేది ఉంటుంది అధ్యాహారంగా. కాబట్టి వృక్షస్య శాఖ అంటే చెట్టుకి అవయవ రూపంగా ఈ శాఖ ఉన్నది అని అర్థం అన్నమాట. శాఖ అస్థి అని అస్థిక్రియ అక్కడ అధ్యాహారం అన్నమాట. ఆ క్రియ వినపడకపోయినప్పటికీ ఆ రెండిటికి ఉన్న సంబంధం అన్నమాట, ఏకదేశ రూపమైన సంబంధం. ఇది బుద్ధిస్థ ఏకదేశాధికరణక. బుద్ధిలో మనకి ఈ చెట్టు శాఖ, ఈ శాఖ అనేది చెట్టు యొక్క ఒక భాగం. ఈ అవయవము ఏకదేశము ఆ చెట్టులో అవయవిలో ఉన్నది అంటే అది ఆధారము, ఇది అధికరణము, అది ఆధేయము. శాఖ చెట్టుగా అదుక్కుని ఉంది కదా, అంచేత చెట్టు ఆధారం అవుతుంది, శాఖ ఆధేయం అవుతుంది. కాబట్టి శాఖకి చెట్టు ఆధారం. అంటే ఆధార ఆధేయ భావ సంబంధం ఉన్నది అంటే అక్కడ క్రియాకారక భావం ఉన్నట్టే. ఆ విధంగా ప్రతి చోట కూడా ఏదో విధమైన క్రియాకారక భావ సంబంధం ఉంటుంది. అది అధికరణ సంబంధమా లేదా పైన చెప్పుకున్నట్టుగా సంప్రదానాదుల ఏదైనా కావచ్చు, ఏదో ఒక క్రియాకారక భావం సంబంధం ఉంటుంది. దాని మూలకంగానే పైకి కనపడేటువంటి సంబంధం అనేది మనం అవయవభావ సంబంధం అన్నా, సేవక భావ సంబంధం అన్నా, ఈ సంబంధాలన్నీ కూడా దానికి ముందున్నటువంటి క్రియాకారక భావ సంబంధం మూలంగా ఏర్పడ్డటువంటివే అని చెప్తున్నారు. కాబట్టి బుద్ధిస్థ ఏకదేశాధికరణక స్థితి క్రియాకర్తృత్వ నిమిత్తకం ఇత్యాది ఊహ్యం. స్థితి క్రియాకర్తృత్వం శాఖ అన్నప్పుడు శాఖ చెట్టు మీద ఉన్నది కదా, అంచేత శాఖ ఉండడము. కాబట్టి స్థితి క్రియాకర్తృత్వం శాఖకు ఉంటుంది. అది చెట్టు మీద ఉంది కాబట్టి చెట్టు అధికరణం అవుతుంది. అంచేత వృక్షే శాఖ అస్తి అన్నమాట. వృక్షే శాఖ అస్తి అనకుండగా వృక్షస్య శాఖ అంటున్నాం. అత ఏవా పర్వతస్య వృక్షాః ఇది నా. ఇప్పుడు ఇక్కడ పర్వతస్య వృక్షాః అనడానికి లేదు. ఎందువల్ల లేదు అంటే వృక్షమునకు శాఖకు అవయవి సంబంధం ఉంది. అవయవము అవయవి,
అంటే శాఖ కొమ్మ చెట్టులో ఒక అవయవం కాబట్టి అక్కడ వృక్ష శాఖ అనొచ్చు, వృక్షస్య శాఖ అనొచ్చు. అలాగా పర్వతస్య వృక్షాహండానికి లేదు. ఎందుకంటే ఆ రెండిటికి కేవలం ఆధార ఆధేయ భావమే ఉంది, అంతేగాని ఈ అవయవ భావ సంబంధం లేదు. అంచేత పర్వతే వృక్షాహ అనొచ్చు కానీ పర్వతస్య వృక్షాహ అనడానికి లేదు. అది అతయేవ అంచేత సంబంధము అనేటువంటిది క్రియాకారక భావ మూలకము. వృక్షపర్వతయో ఆధార ఆధేయ భావ మూలక సంబంధ అభావాత్. వృక్షపర్వతయో పర్వతానికి వృక్షానికి ఆధార ఆధేయ భావం ఏమీ లేదు అని చెప్తున్నారు. సంయోగో హి నా ఆధార ఆధేయ భావ మూలక. అంటే చెట్టుని పర్వతం ఏం మోయటంలే, అంటే చెట్టుకి పర్వతం ఆధారం ఏమీ కాదు. పర్వతం ఉన్నా లేకపోయినా అక్కడ ఉండేటువంటి నేలలో చెట్టు మొలుస్తుంది. కాబట్టి చెట్టుకి పర్వతానికి ఆధారాధేయ భావం లేదు కాబట్టి పర్వతస్య వృక్షాహ అనే ప్రయోగం ఉండదు. ఆ వృక్షస్య శాఖ అన్నప్పుడు కొమ్మకి చెట్టుకి ఆధారాధేయ భావం ఉంది కాబట్టి తన్మూలకమైనటువంటి సంబంధంలో షష్ఠీ విభక్తి వచ్చింది. పోని ఇక్కడ పర్వతం మీద చెట్లున్నాయి కాబట్టి ఆ రెండిటికి సంయోగం ఉన్నది కదా, అంచేత దాన్ని ఆధారాధేయ భావంగా తీసుకోవచ్చా అంటే సంయోగోహిన ఆధారాధేయ భావ మూలక. సంయోగం అనేది ఆధారాధేయ భావ మూలకం కాదు, విపరీతం. తస్యైవ తన్మూలకత్వాత్. అది ఇప్పుడు సంయోగము ఆధారాధేయ భావ మూలకం కాదు, అసలు ఆధార ఆధేయ భావమే దానికి మూలమే సంయోగం. ఇప్పుడు మా ఈ టేబుల్ మీద పుస్తకం ఉంది అనుకో, ఈ టేబులుమో ఆధారము, పుస్తకము ఆధేయము. అలా అవడం చేతనే రెండింటికి కలయిక ఏర్పడింది. అంచేత ఆధార ఆధేయ భావమే సంయోగానికి మూలకం, అంతేగాని సంయోగము ఆధార ఆధేయ భావానికి మూలకం కాదు. అందుచేతనే విపరీతం అన్నారు. పై వాక్యం ఏమిటి? సంయోగ నా ఆధార ఆధేయ భావ మూలక. అంటే సంయోగం అనేది ఆధార ఆధేయ భావము మూలముగా కారణముగా కలిగినది అని. అంటే సంయోగానికి ఆధార ఆధేయ భావం కారణం కాదు, ఇంకా ఆధారాధేయ భావమే సంయోగానికి కారణం. విపరీతస్యైవ తన్మూలకత్వాత్. అంటే తస్యైవ అంటే సంయోగస్యైవ, సంయోగానికి, తన్మూలకత్వాత్ అంటే ఆధార ఆధేయ భావ మూలకత్వాత్. ఈ టేబుల్ ఆధారము, పుస్తకము ఆధేయము కాబట్టే వాటికి కలయిక సంయోగం ఏర్పడింది. అలాగే పర్వత్యస్య వృక్షా అన్నప్పుడు ఆధారాధేయ భావము లేదు కాబట్టి షష్ఠీ విభక్తి రాదు. అంటే క్రియాకారక భావం మూలం షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి రావాలంటే దానికి ముందు వాటికి క్రియాకారక భావం ఉండాలి, అలా లేదు కాబట్టి రాలేదు. పర్వతే వృక్షాహ అస్తి అన్నాం అనుకోండి, సంతి. పర్వతే వృక్షాహ సంతి అన్నాం అనుకోండి, మరి అప్పుడు సప్తమే వస్తోంది.
సప్తమ వస్తువు అంటే ఆధారాదయ భావం ఉన్నట్టే కదా. అంటే ఏమన్నారంటే అక్కడ అస్థి అనే క్రియ ఉన్నది, సంతి అనే అసధాతు. కాబట్టి ఏమైంది, వృక్షముల యందు ఉండడము అనే క్రియ ఉన్నది. ఆ వృక్షముల యందు ఉండడం అనే క్రియ ఉండడం వల్ల క్రియా ద్వారా ఆ వృక్షములకు పర్వతము ఆధారము అవుతుంది. అందువల్ల సప్తమి విభక్తి పర్వతే వృక్షాః సంతి అనే ప్రయోగము సమీచీనం, సరిపోతుందన్నమాట. కించ సంయోగో న సంబంధః సంబంధస్య పదార్థ యోజనా మాత్ర హేతుత్వాత్. ఇంకొకటి ఏం చెబుతున్నారంటే సంయోగం అసలు సంబంధమే కాదు. సంయోగం అనేది ద్విష్ట అంటారు. సంయోగం అనేది రెండిటి యందు ఉండే ధర్మం. అది అంచేత అది ప్రత్యేకంగా ఒక సంబంధమేమీ కాదు. సంబంధస్య పదార్థ యోజనా మాత్ర హేతుత్వాత్. అది సంబంధం అనేది రెండు పదార్థముల కలయికకు కారణం. అంటే సంబంధం అనేది ఏమిటన్నారు, పదార్థ యోజనా మాత్ర హేతుత్వాత్. పదార్థములు రెండు వస్తువుల్ని కలపడానికి కారణం, అంత మాత్రమే సంబంధానికి అర్థము. సంయోగస్య స్వతః పదార్థత్వాత్. మనకి పదార్థములు వాటిని గురించి చెప్పేటప్పుడు దాంట్లో సంయోగాన్ని ఒక పదార్థముగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే సంబంధం అనేది రెండు పదార్థాలని కలపడానికి కారణం. మరి రెండు పదార్థాలని కలపడానికి కారణం అంటూ మళ్ళీ సంయోగం పదార్థం అయితే ఇది మూడో పదార్థం అవుతుంది. రెండు పదార్థాలను కలపాలి, కలపడానికి కారణమైన దాని సంబంధము అని చెబుతున్నారు. సంయోగము సంబంధము అని అంగీకరిస్తే ఏమవుతుందంటే సంయోగం కూడా ఒక పదార్థమే. అంచేత రెండు పదార్థాలని కలపడానికి ఉపయోగించేది పదార్థం కాదు. అది అభిప్రాయం. తార్కిక విషయతయా తస్య అభానాచ్చ. అంటే సంబంధ విషయకముగా సంయోగం అనేది అభానాత్ అంటే ప్రకాశించదు. అంటే ఇప్పుడు అవయవ అవయవిభావము ఉందనుకోండి, ఆ అవయవ అవయవిభావము అనేది సమవాయ సంబంధం. సమవాయ సంబంధం అనేది మనకి అక్కడ సాంసర్గిక మర్యాదయ భానం అవుతుంది, ప్రకాశిస్తుంది, తెలియబడుతుంది అని అర్థం. అంటే సమవాయం ఎలా అయితే అది పదార్థం కాదు సమవాయం, కాబట్టి సమవాయ సంబంధము అంటాం. గుణగుణినో సంవాయాత్, అలాగే జాతి వ్యక్త్యో సంవాయ, అలాగే అవయవ అవయవినో సంవాయ, ఇదన్నీ సమవాయ సంబంధం. అలాగా సంయోగము సంబంధము కాదు. సంబంధశ్చ షష్ట్యాదిభిరేవ ఉచ్యతే సంబంధ పదేనాపి సాంసర్గిక విషయతావత్వేన నోచ్యతే ఇది సంబంధః సర్వథా పదాగమ్యః. సంబంధశ్చ షష్ట్యాదిభిరేవ ఉచ్యతే. సంబంధం అనేది షష్ఠి చేతనే చెప్పబడుతుంది. సంబంధం రెండింటి యొక్క సంబంధాన్ని చెప్పాలంటే అక్కడ షష్ఠీ విభక్తి వాడితేనే సంబంధము చెప్పబడుతుంది. షష్ట్యాదిభిరేవ ఉచ్యతే సంబంధ పదేనాపి సాంసర్గిక విషయతావత్వేన నోచ్యతే. అంటే సంబంధ అనే పదము ఉందనుకోండి, సంబంధ అనే పదము కూడా సంబంధాన్ని చెప్పలేదు. షష్ఠీ విభక్తి ఉంటేనే సంబంధం చెప్పబడుతుంది, కానీ సంబంధ పదము చేత కూడా ఆ రెండిటికి సంబంధం ఉన్నది అని చెప్పే అవకాశం లేదు. సర్వథా పదాంచేత సంబంధ సర్వథా
పద అగమ్య, పదాగమ్య అంటే సంబంధం అనేది పదము చేత గమ్యమానమయ్యేది కాదు, తెలియబడేది కాదు. అంటే ఏమిటి? మనము వాచ్యవాచక భావం సంబంధం అన్నాం. ఈ ఏమిటి? పదస్య అర్థ అన్నాం అనుకోండి, ఒక పదానికి ఇది అర్థము అని చెబుతున్నాం. ఈ పదస్య అర్థ అన్నప్పుడు ఆ అర్థాన్ని చెప్పేది పదం వాచకం, చెప్పబడేది అర్థం వాచ్యం. కాబట్టి ఈ రెండింటికి సంబంధం వాచ్యవాచక భావము అని. ఈ వాచ్యవాచక భావం అనే సంబంధం దేని వల్ల చెప్పబడుతోంది? పదస్య, ఆ షష్ఠి వల్ల చెప్పబడుతోంది. అంతేగాని అక్కడ సంబంధ పదం వాడినా, అంటే పద సంబంధ అర్థ అంటే సంబంధ శబ్దాన్ని వాడినా రెండిటికి వాచ్యవాచక భావ సంబంధము అనే అర్థం తెలియబడదు. కాబట్టి సంబంధం ఎప్పుడూ కూడా షష్ఠీ విభక్తి చేతనే తెలియబడుతుంది, కానీ సంబంధ పదాన్ని వాడినా కూడా అది తెలియబడదు. కాబట్టి సంయోగం అనేది సంబంధం కాదు. సంయోగస్తు న కదాపి షష్ట్యాదిభి తయా విషయతయా ఉచ్యతే. కాబట్టి సంయోగం ఎప్పుడూ కూడా షష్ట్యాదిభి, షష్ట్యాది విభక్తుల చేత బోధింపబడదు. ఇమో సంయుక్తౌ ఇచ్చేవ తత్ర వ్యవహారాత్ అని. ఎందువల్ల అంటే కలిసి ఉన్నాయనుకోండి, రెండు కలిసి ఉన్నాయంటే ఈ రెండు కలిసి ఉన్నాయని చెప్తాం. ఇమో సంయుక్తం, ఇప్పుడు వృక్షశాఖే సంయుక్తం అనొచ్చు. లేకపోతే అంటే ఏంటి? రెండింటిని కలయికని చెప్పినప్పుడు ఆ రెండు కలిసి ఉన్నాయి అని చెప్తారే కానీ ఆ రెండింటికి సంయోగం సంబంధము అని చెప్పరు. అది ఇమౌ సంయుక్తౌ ఇచ్చేవ తత్ర వ్యవహారాత్. రెండింటికి సంయోగము కలయిక ఏర్పడితే ఇవి కలిసి ఉన్నాయి అని మాత్రమే అంటారు, కానీ ఈ రెండింటికి ఇది సంబంధము అని వ్యవహారంలో లేదు. తత్ర సంబంధ వ్యవహారస్తు ఉభయాశ్రితత్వ రూప సంబంధ ధర్మవత్వాత్ గౌణ. ఎక్కడైనా మనం ఎప్పుడైనా సంబంధముగా వ్యవహరిస్తుంటే లోక వ్యవహారంలో అటువంటి వ్యవహారం కూడా ఎక్కడైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు అభిప్రాయం ఏమిటి అంటే చెబుతున్నారు, తత్ర సంబంధ వ్యవహారస్తు, ఈ రెండు కలిసి ఉన్నాయి అనేటువంటి సందర్భంలో ఈ రెండిటికి సంబంధం ఉంది అని కనుక మనం వ్యవహరిస్తే, అంటే ఆ రెండిటి కలయికని సంబంధంగా కనుక ఎక్కడైనా వ్యవహరిస్తే అక్కడ అభిప్రాయం ఏమిటంటే ఉభయాశ్రితత్వ రూప సంబంధ ధర్మవత్వాత్ గౌణ. ఈ సంయోగం అనేది ఉభయాశ్రితం. ఎప్పుడు కూడా సంయోగము రెండిటి యందు ఉండే ధర్మం, ఏదో ఒకదాని యందు ఉండదు. సంయోగం అనేది రెండిటి యందు ఉన్న ధర్మం, అలాగే విభాగం కూడా అంతే, రెండిటి యందు ఉన్న ధర్మం. కాబట్టి ఉభయాశ్రితమైనటువంటి ఆ ధర్మాన్ని గ్రహిస్తున్నాం. అంటే సంయోగము రెండు వస్తువులు కలిసి ఉన్నాయి అంటే ఈ సంయోగం అనేది పుస్తక సంయోగము, ఈ పీట సంయోగం పుస్తకానికి ఉంటుంది. టేబుల్ మీద పుస్తకం ఉంది అంటే పుస్తక సంయోగము పీఠిక టేబుల్కి, టేబుల్ సంయోగము పుస్తకానికి, అంటే రెండిటి యందు సంయోగ ధర్మం ఉన్నది. అంచేత ఉభయాశ్రితత్వ రూప సంబంధ ధర్మవత్వాత్. ఈ ధర్మం ఏమిటి? సంయోగం అనే ధర్మము రెండిటి యందు ఉంది కాబట్టి గౌణ వ్యవహారం, అంటే లక్షణయా వ్యవహరిస్తున్నామే కానీ సాక్షాత్తుగా సంయోగం అనేది సంబంధము కాదు అని చెప్తారు. అతయేవా మతు సూత్రే వృక్షవాన్ పర్వత ఇత్యాద్యర్థం సప్తమి ఉపాదానం. ఇంకొకటి కూడా చెబుతున్నారు, ఏమిటి అంటే మతుప్పు చెప్పినప్పుడు తదస్య అస్తి అస్మిన్ ఇది మతు, తత్తు అస్య అస్తి తత్తు అస్మిన్ అస్తి. అక్కడ తత్తు అస్య అస్తి అని ఒకటి, తత్తు అస్మిన్ అస్తి.
ఈ రెండు అర్థాల్లో అక్కడ తదస్య అస్తి అంటే సరిపోదా? దేనికోసం? వృక్షవాన్ పర్వత. ఇప్పుడు వృక్షాహ అస్య సంతి అనడానికి లేదు, వృక్షాహ అస్మిన్ సంతి అనొచ్చు. ఎందుకంటే అస్య అనాలంటే ఇంతకు ముందు అనుకున్నాం క్రియాకారక భావ సంబంధం ఉంటే కానీ షష్ఠి రాదని. కాబట్టి అస్య అస్తి అనే దాని చేత అక్కడ మతుపు రాదు, అస్మిన్ అస్తి సంతి అనే దాని వల్ల మతుపు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ తదస్య అస్తి అస్మిన్ ఇది మతు అనే సూత్రంలో అస్మిన్ అని చెప్పాల్సి వచ్చింది. లేకపోతే వృక్షవాన్ పర్వత అనే ప్రయోగం కుదరదు. అంటే వృక్షములు దీని యందు ఉన్నాయి అంటే కుదురుతుంది, కానీ వృక్షములు దీనికి ఉన్నాయి అంటే కుదరదు. ఎందుకు? అక్కడ పర్వత వృక్షములు సంయోగం అయితే ఉన్నది, అంతేకాని ఆ రెండిటికి క్రియాకారక భావం లేదు. కాబట్టి వృక్షములు దీని యందు ఉన్నాయి అంటే కుదురుతుంది, సంయోగం ఉంది కాబట్టి. అస్మిన్ సంతి అంటే కుదురుతుంది. అస్య సంతి అంటే ఇప్పుడు వృక్షస్య శాఖ అస్తి అన్నాం అనుకోండి, అక్కడ వృక్షము శాఖ రెండింటికి అవయవ భావం ఉంది. అలాగ పర్వతానికి వృక్షాలకి లేదు. అందుచేత వృక్షవాన్ పర్వత అనే ప్రయోగం ఇత్యాది ప్రయోగాలు సిద్ధించడం కోసం ఏం చెప్పారు? తదస్తి అస్మిన్, కేవలం తదస్య అస్తి అని ఒకటే అనకుండగా అస్మిన్ అస్తి అనే అర్థంలో కూడా మతుకు వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే శాల, గోమాన్ లేదా గోమతి శాల అన్న అంటే గోశాల ఉంది, శాలలో గోవులు ఉన్నాయి. ఆ ఉన్న కాబట్టి అవయవావిర్భావం ఏమీ కాదు. కాబట్టి అటువంటి చోట ఈ మతుపు రావాలి అన్నట్టయితే అస్మిన్ సంతి, అస్మిన్ అస్తి అనే అర్థం కూడా ఉండాలి. అస్య అస్తి, అస్మిన్ అస్తి. ఈ అస్మిన్ అస్తి అని ఎందుకన్నారంటే ఎక్కడైతే సంయోగ రూపంగా రెండిటి కలిసి ఉంటాయో అటువంటి చోటు చెప్పడానికి అస్మిన్ అనేది కూడా తీసుకోవాల్సి వచ్చింది. అది కేవలము సంయోగాన్ని కూడా సంబంధంగా తీసుకున్నాం అనుకోండి, సంబంధంగా తీసుకున్నప్పుడు వృక్షాహ అస్య సంతి, అస్య అనే షష్ఠి సంబంధం, వృక్షాహ అస్య సంతి అనే దాని వల్లనే ఈ వృక్షవాన్ పర్వత అనే ప్రయోగము సిద్ధించేస్తుంది. అప్పుడు అస్మిన్ అని చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే సంయోగం సంబంధం కాదు కాబట్టే అస్మిన్ అని ప్రత్యేకం చెప్పాల్సి వచ్చింది. గోమాన్ దేవదత్త ఇత్యాద్యంతు షష్ఠీ ఉపాదానమితి భాష్యే స్పష్టం. అలాగే గోమాన్ దేవదత్త, ఇందాక గోమతి శాల అన్నాం, అలాగా గోమాన్ దేవదత్త, గోవులు కలవాడు దేవదత్తుడు అని అర్థం కదా గోమాన్. ఇక్కడ మతుపు ఎలా వచ్చింది? అయితే మతుపు రావాలంటే క్రియాకారక భావ సంబంధం అంటే అస్య అయితే, ఎందుకంటే అస్మిన్ చెప్పడానికి లేదు. దేవదత్తుడు లో గోవులు లేవు, ఆయన గోవులు కొనుక్కున్నాడు కాబట్టి గోమాన్, గోవులు వాడు అన్నాం. అంచేది అక్కడ అస్మిన్ అంటే కుదరదు, అస్య అనాలి. అంచేది గోమాన్ దేవదత్త ఇత్యాదులు సిద్ధించడం కోసం అస్య అనాల్సి వచ్చింది. అక్కడ ఏమిటి? ఆ అస్య అంటే షష్ఠీ సంబంధం. ఆ సంబంధం ఎలా వచ్చింది? క్రియాకారక మూలకం. ఆయన గోవులు అంతకుముందు కొన్నాడు కాబట్టి, కొన్నప్పుడు గోవులు ఎక్కడైతే కొంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ గోవులను తీసుకుంటాడు. కాబట్టి అక్కడ కూడా క్రయణం అనే క్రియ ఉన్నది. క్రీణాతి, గోవులను కొన్నాడు కాబట్టి గోమాన్ అయ్యాడు. కాబట్టి క్రియాకారక భావ మూలకమైనదే షష్ఠి. కాబట్టి అస్య అనే షష్ఠి ఎందుకు చెప్పారంటే గోమాన్ దేవదత్త ఇత్యాది ప్రయోగాల కోసం. ఈ గోమాన్ మతుపు రావాలంటే షష్ఠి అస్య, షష్ఠీ సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఉండాలంటే క్రియాకారక భావం ఉండాలి. అంచేది క్రియాకారక భావం మూలకమైన సంబంధానికి
ఆ సంబంధం ఉన్న చోట మతుపు రావడం కోసం తదస్య ఆ సూత్రంలో అస్య అని షష్ఠి చెప్పారు. అలా క్రియాకారక భావం మూలం లేనప్పుడు సంయోగం ఉన్న చోట అంటే వృక్షవాన్ పర్వత సంయోగం మాత్రమే ఉన్నటువంటి చోట మతుపు రావడం కోసం ఈ వృక్షవాన్ పర్వత ఇత్యాదుల్లో మతుపు రావడం కోసం సూత్రంలో అస్మిన్ అనే పదం పెట్టారు. తదస్య అస్మిన్ ఇది మతుపు, అస్య అస్తి అస్మిన్ అస్తి, రెండు అర్థాలు అన్నమాట. తర్వాత ఇంకా అయిపోయింది, ఒక్క మాట చెప్పి ముగిద్దాం. షష్ఠ్యర్థశ్చ సాంసర్గిక విషయతయా ఏవ ఉచ్యతే అత ఏవ షష్ఠీశేషే ఇతి సూత్రే భాష్యే రాజ్ఞః పురుషః ఇత్యత్ర రాజా విశేషణం పురుషో విశేష్యః ఇత్యుక్తం. అన్యథా సంబంధం విశేష్యతయా విశేషణతయా వా బ్రూయాత్ ఇత్యాహుః. షష్ఠ్యర్థము సాంసర్గిక విషయతయా ఏవ ఉచ్యతే. షష్ఠి యొక్క అర్థము ఏదో ఒక సంబంధ విషయంగానే చెప్పబడుతుంది. అక్కడ అర్థం చెప్పాలి. రాజ్ఞ పురుష అన్నాం. రాజ్ఞ అనే షష్ఠికి అర్థం ఏం చెప్పాలి అంటే ఏదో ఒక సంబంధము చెప్పాలి. సేవ్య సేవక భావమనో స్వస్వామి భావమనో అంచేత సంబంధ రూపంగానే షష్ఠి యొక్క అర్థం చెప్పబడుతుంది. అతయేవ షష్ఠీశేషే ఇది సూత్రే భాష్యే రాజ్ఞ పురుష అనేటువంటి చోట రాజా విశేషణం పురుష విశేష్య ఇత్యుక్తం. ఆ రెండికి సంబంధం ఎలా ఉంటే విశేషణ విశేష భావం. రాజమో విశేషణము, పురుషుడు విశేషం. ఇందువల్ల పురుష అన్నాం అనుకోండి, పురుషుడు ఎవరికి సంబంధించిన పురుషుడు అనేటువంటిది విశేషమైన ఆకాంక్షలో రాజ్ఞ అని సమాధానం. కాబట్టి రాజు సంబంధి పురుషుడు అని చెబుతున్నాం. రాజపురుష అన్నప్పుడు రాజ్య పురుష అన్నప్పుడు రాజుకు సంబంధించిన పురుషుడు, రాజుకు సంబంధించిన వాడు పురుషుడు అని అర్థం కదా. కాబట్టి రాజుకు సంబంధించిన వాడు అనగానే అది విశేషణము అని తెలుస్తోంది. అన్యథా సంబంధం విశేష్యతయా విశేషణతయా వా బ్రూయాత్ ఇత్యాహు. లేకపోయినట్టయితే అన్యథా సంబంధాన్ని విశేషతయా విశేషణతయావా ఏదో ఒకటి విశేషంగా కానీ విశేషణంగా కానీ చెప్పవలసి ఉంటుంది. అంటే షష్ఠ్యర్థమే సంబంధంగా కనుక చెప్పకపోతే పైన షష్ఠ్యర్థస్య సాంసర్గిక విషయతయా అన్నాడు. షష్ఠి యొక్క అర్థము సాంసర్గిక విషయం, ఏదో ఒక సంసర్గం, ఏదో ఒక సంబంధంగా చెప్పాలి. మనం సేవ్య సేవక భావమని లేదా స్వస్వామి భావమని ఆ విధంగా షష్ఠికి అర్థం చెబుతున్నాం. అలా సంబంధ రూపంగా చెప్పాలి. లేకపోయినట్టయితే ఆ రెండింటికి సంబంధాన్ని ఏం చెప్పాలి, అది కూడా పదాన్ని వాడవలసి వస్తుంది. షష్ఠ్యర్థ యొక్క సంబంధాన్ని చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఆ చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ సంబంధము విశేషానికి విశేషణం అవుతుంది అనమాట. అంచేత సంబంధం విశేషతయా విశేషణతయావా, షష్ఠికి సంబంధం అర్థం అని చెప్తే ఆ సంబంధాన్ని మనం ఏదో ఒక పేరుతోటి చెప్పాలి. ఆ సంబంధం పేరుతో ఇత్యాహు. సరే, తర్వాత ఇక్కడితోటి ఆపుదాం ఈ రోజుకి. రేపు 8:30 చెప్పు. అలాగే మహోదయ. అలాగే గురుగారు. స్వస్తి. ధన్యవాదాలు.